ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం, శుభ సోమవారం, శుభోదయ శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షలు అందరికీ నిండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ మనం ప్రతి సోమవారం కూడాను ఆ శివుని యొక్క తత్వం గురించి చెప్పుకుంటున్నాము. అలాగే ఇవాళ రోజున ఒక చక్కటి భక్తి విషయాన్ని ఆ పరమేశ్వరుడి గురించి తెలుసుకుందాం. పరమశివ భక్తుడైన కాళిదాసు గారు మరి మాళవికాగ్ని మిత్ర నాటకపు నాంది శ్లోకంలో ఆ పరమేశ్వరుడి గురించి, ఆయన తత్వాన్ని గురించి ఎంతో చక్కగా వివరించి చెప్పారు. ఇవాళ ఆ తత్వాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహుఫలే యః స్వయం కృత్తివాసః కాంతాసం మిశ్రదేహోప్య విషయ మనసాం యః పరస్తాజ్యతీనాం అష్టాభిర్యస్య కృత్స్నం జగదపి తను బిభ్రతో నాభిమానః సన్మార్గాలోకనాయ వ్యపనయతు సవస్తామసీం వృత్తిమీశః. ఈ విధంగా కాళిదాస్ గారు శివతత్వాన్ని ఎంతో చక్కగా వివరించారు. ఇహ విషయంలోకి వచ్చేస్తే, నమస్కరించిన భక్తులకు అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించువాడైన తాను స్వయంగా గజ చర్మమును ధరించినవాడు, అర్ధనారీశ్వరుడు అయినప్పటికీ ఆది యోగి, అష్టమూర్తిగా సకల విశ్వములను భరిస్తున్న నాదను అహంకారము లేనివాడు, మీలోని అజ్ఞానమును పోగొట్టి సన్మార్గము మోక్ష మార్గములోనికి మళ్లించుగాక. బూడిద పూసుకొని జంతు చర్మం చుట్టుకొని మరి శ్మశానంలో ఉన్నవాడు మన పూజలందుకొని మన కోరిన కోరికలన్నింటినీ ఎలా తీరుస్తాడు అన్న సందేహం కలగవచ్చు. ఆది భిక్షువు వాడినేమి అడిగేది అంటాడు ఒక కవి. కానీ ఒకటి కాదు, అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వశిత్వం అనే అష్టైశ్వర్యాలు అతని ఆధీనంలోవే. అయినా తన కోసమే ఉంచుకోవాలన్న స్వార్థభావమే లేదా ఆయనకు. గజాజినాలంబి దుకూలధారి వాన విశ్వమూర్తేరవధార్యతే వపుహు అని కాళిదాసు గారు కుమార సంభవ కావ్యంలో సకల విశ్వము శివస్వరూపమే అయినప్పుడు శుభాశుభములన్నీ ఆయనవేగా అంటాడు. ప్రేమతో హరుడు పార్వతిని శరీరార్థ భాగంగా ధరించగలడు అని ముందే దేవతలు నిర్ణయించేశారు. అలాగే కాంతాదేహాన్ని తన శరీరంలో అర్ధభాగంగా చేసుకుని భార్యకు సమాన ప్రతిపత్తి కలిగించాడు. విషయ వాంఛలు త్యజించిన యతులలో అగ్రణిగా నవరంధ్రములను కట్టివేసి మనసును స్వాధీనపరుచుకొని తనలోనే సాక్షాత్కరింప చేసుకున్నవాడు అని తత్వవేత్తలు తమ దేహములందు ఎవరిని వెతుకుతారో అతడే శివుడు. ఎవరి స్థానము జన్మరహితమైనదో అదే కైలాసం. ఎవరి స్థానము జన్మరహితమైనదో అదే కైలాసం. 8 విధములైన ప్రత్యక్ష రూపాలలో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, సూర్యచంద్రులు యజమాని. ప్రపంచ భారాన్ని మోస్తున్నా ఏ దాని మీద కూడా నాది నేను అనే అహంకార వ్యామోహాలు లేని శివతత్వాన్ని ఎవరెరుగగలరు? జగశరణ్యుడు, మహాదేవదేవుడు, స్వప్రకాశుడు, సకల లోకపాలకుడు అయిన ఆ పరమశివుని సేవించి మనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని జన్మాంతములో శివలోకం పొందుదాం. ఓం నమః శివాయ. శివార్పణం. శుభోదయ శుభాకాంక్షలతో మీ హిమబాల.